సృష్టి చల్లని దృష్టి శివ బాబా దృష్టి సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వేళల అనంత శక్తులనిచ్చు అమృత వృష్టి ఓం శాంతి. నవంబర్ 30వ తారీఖు మురళి ఉంది. మురళి యొక్క సారము బాబా అంటున్నారు, మీఠే బచ్చే తన్ మన్ ధన్ अथवा मनसा वाचा कर्मना ऐसी सर्विस करो जो 21 जन्मों का बाप से एवजा मिले, परंतु सर्विस में कभी आपस में अनबनी नहीं होनी चाहिए. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, తనువు మనస్సు ధనము మరియు మనసా వాచ కర్మన ఎలాంటి సర్వీస్ చేయాలి అని అంటే 21 జన్మలు బాబా నుండి దానికి రిటర్న్ లభించాలి. కానీ ఎప్పుడూ కూడా సేవలో మనస్పర్ధలు అనేవి రాకూడదు అంటున్నారు బాబా. సేవ చేయాలి కానీ పరస్పరం కలిసి ఉండాలి, ఎలాంటి मनस्पर्धल అనేవి రాకూడదు. प्रश्न है, ड्रामा अनुसार बाबा जो का सर्विस करा रहे हैं इसमें और तीव्रता लाने की विधि क्या है? ప్రశ్న ఉంది, డ్రామా అనుసారంగా బాబా సేవ చేయిస్తూ ఉన్నారు, ఇందులో ఇంకా తీవ్రత తీసుకొచ్చేందుకు విధి ఏంటి అని బాబా అడుగుతున్నారు పిల్లల్ని. ఉత్తర్, आपस में एक मत हो, కభీ కోయి కిట్ కిట్ నా హో. బాబా పిల్లలతో అంటున్నారు, పరస్పరంలో ఐకమత్యంతో ఉండండి, ఎప్పుడు ఎలాంటి గొడవలు అనేవి ఉండకూడదు. అగర్ కిట్ కిట్ హోగి తో సర్వీస్ క్యా కరేంగే. ఒకవేళ గొడవలు పడుతున్నారనుకోండి, మరి సేవ ఎలా చేయగలుగుతారు? ఇసీలియే ఆపస్ మే మిల్కర్ సంగఠన్ బనాయే రాయ్ కరో, ఏక్ దోకే మదద్గార్ బనో. కాబట్టి పరస్పరంలో కలిసి ఒక సంఘటన ఏర్పరచుకోండి, సలహాలను తీసుకోండి, ఒకరికి ఒకరు సహాయకులుగా కావాలి అంటున్నారు బాబా. బాబాతో మదద్గార్ హై హే, పరంతు బాబా అయితే పిల్లలందరికీ సహాయం చేస్తారు, కానీ మొదట పిల్లలు ఏం చేయాలి? ధైర్యం చేయాలి అంటారు కదా బాబా. హిమ్మతే బచ్చే మదదే బాబ్. इसके अर्थ को यथार्थ समझकर बड़े कार्य में मददगार बनो. పిల్లలు ధైర్యం అనే అడుగు మీరు వేయండి, బాబా యొక్క సహాయం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి దీని యొక్క అర్థాన్ని కూడా యథార్థంగా తెలుసుకొని చాలా ఉన్నతమైనటువంటి కార్యంలో సహాయకులుగా కావాలి. కాబట్టి పిల్లలు ఎప్పుడు పరస్పరంలో గొడవ ఉండకూడదు, ఐకమత్యంలో ఉండాలి, ఒకరితో ఒకరు సలహాలు తీసుకుంటూ సహయోగం చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మీటే మీటే బచ్చి యహ ఆతే హే రుహానీ బాబ్ కే పాస్ రిఫ్రెష్ హోనే. మధుబన్కి వెళ్తూ ఉంటాం కదా, కాబట్టి బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు మీరు ఇక్కడికి మధుబన్కి వస్తారు కదా, ఎందుకంటే ఆత్మిక తండ్రి దగ్గరకు వచ్చి రిఫ్రెష్ కావాలి అని. జబ్ రిఫ్రెష్ హోకర్ వాపస్ జాతే హే తో జరూర్ జాకర్ కుచ్ కర్కే దిఖలానా హై. వెళ్ళిన తర్వాత ఇంకేమనుకుంటారు? రిఫ్రెష్ అయిపోయాము, వాపస్ వెళ్ళిపోయారు, కాబట్టి ఇంకా తప్పకుండా ఏదో ఒకటి చేయాలి అని పిల్లలు భావిస్తూ ఉంటారు. ఏకేక్ బచ్చే కో సర్వీస్ కా సబూత్ దేనా హే. మరి రిఫ్రెష్ అయి వెళ్ళిపోయాం కాబట్టి బాబాకు రిటర్న్లో సమాచారం అయితే ఇవ్వాలి, బాబా ఇలాంటి సర్వీస్ చేస్తున్నామని ప్రతి ఒక్క పిల్లలు ఇవ్వాలి రిటర్న్. జైసే కోయి కోయి బచ్చే కైతే హే హమారే సెంటర్ खोलने की दिल है, గావడం మీ బి సర్వీస్ కర్తే హేనా. కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, బాబా మేము సెంటర్స్ తెరవాలి అని అనుకుంటున్నాము, మా మనసులో ఆలోచన ఉంది అని అంటూ ఉంటారు. గ్రామాలలో కూడా సేవ చేసేది ఉంది కదా. तो बच्चों को सदैव यह ख्याल रखना चाहिए कि हम मनसा वाचा कर्मना तन मन धन से ऐसे कर सर्विस करें जो भविष्य के जन्मों का एवजा बाप से मिले.
పిల్లలందరికీ ఆలోచన ఉండాలి. ఇప్పుడు ఎలాంటి సేవ ఈ సంగమ యుగంలో మనం చేయాలి అంటే బాబా నుండి 21 జన్మల వరకు దాని రిటర్న్ మనకు లభించాలి, దాని ఫలం లభించేంత సర్వీస్ చేయాలి. ఈ ఆలోచన పిల్లల్లో ఉండాలి అంటున్నారు బాబా. యహీ హోనా హే, పిల్లలకు ఇదే చింత ఉండాలి. బాబా నుండి చేసిన సేవకు రిటర్న్ 21 జన్మలు పొందాలి అని. हम कुछ करते हैं, कोई को ज्ञान देते हैं, सारा दिन यह ख्यालात आने चाहिए. మేమేమన్నా చేస్తున్నామా, ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నామా అని రోజంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఇవే ఆలోచనలు వస్తూ ఉండాలి. చెక్ చేసుకోమంటున్నారు బాబా. బల్ సెంటర్ కోలో పరంతు घर में स्त्री पुरुष की अनबनी रही होनी चाहिए. బాబా అంటున్నారు సెంటర్ ఓపెన్ తెరుస్తా అంటున్నారు, తెరవండి. కానీ సెంటర్ ఓపెన్ తెరిచిన తర్వాత ఇంటిలో స్త్రీ పురుషుల మధ్య ఎప్పుడూ కూడా ఘర్షణ అనేది ఉండకూడదు, మనస్పర్ధలు రాకూడదు అని బాబా అంటున్నారు. కోయి గమ్సా నహీ చాహియే. సన్యాసి లోగ్ घर के गमसान से निकल जाते हैं, डोंट केयर कर चले जाते हैं, फिर गवर्नमेंट उनको रोकती है क्या. బాబా అంటున్నారు చాలా మంది చూడండి బయట ఘర్షణ కారణంగా విడిపోతూ ఉంటారు. బాబా అంటున్నారు సెంటర్స్ ఓపెన్ చేసి ఇలాంటి ఘర్షణలు అనేవి ఏవి కూడా ఉండకూడదు. సన్యాసులు ఏం చేస్తారు, ఇలాంటి ఘర్షణల కారణంగానే ఇల్లు వదిలేసి అడవిలోకి వెళ్ళి ఉంటారు. అంత డోంట్ కేర్ అంత వదిలేసి వెళ్ళిపోతారు. మరి గవర్నమెంట్ వల్ల ఏమన్నా ఆపిందా అంటున్నారు బాబా. वह तो सिर्फ पुरुष ही निकलते हैं, अभी कोई कोई माताएं निकलती है. ఇంతకు ముందైతే కేవలము ఆ సన్యాసులుగా పురుషులు అయ్యేటువంటి వారు, ఇల్లు వాకిళ్ళు వదిలేసేటువంటి వారు. కానీ ఇప్పుడైతే కొంతమంది మాతలు కూడా అలా వచ్చేస్తూ ఉన్నారు. जिनका कोई धनी धोनी नहीं होता या वैराग्य आ जाता है, उन्हों को भी वो सन्यासी पुरुष लोग బయట సిखलाते हैं. కొంతమంది మాతలకు పూర్తిగా ప్రపంచం పట్ల వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు సహాయం చేసేటువంటి వారు లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఈ సన్యాసుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈ యొక్క సన్యాసులు ఏం చేస్తారు, వాళ్ళకు కూర్చొని జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటారు. ఉన్ ద్వారా अपना धंधा करते हैं, पैसे आदि सारे उनके पास रहते हैं. वास्तव में घर बार छोड़ा तो फिर पैसे रखने की दरकार नहीं रहती. ఇంకా వీళ్ళ ద్వారానే ఆ సన్యాసులకు వ్యాపారం నడుస్తూ ఉంటుంది. వారి దగ్గర కూడా ధనాన్ని ఉంచుకుంటూ ఉంటారు. నిజానికి అన్ని వదిలేసి వచ్చారు, ఇల్లు వాకిళ్ళు పిల్లలందరినీ వదిలేశారు. మరి ఇంకా ధనము వారి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని బాబా అంటున్నారు. तो अब बाप तुम बच्चों को समझा रहे हैं, हर एक की बुद्धि में आना चाहिए, हमको बाप का परिचय देना है. కాబట్టి బాబా పిల్లలకు వచ్చి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి యొక్క బుద్ధిలో ఉండాలి, మేము తప్పకుండా బాబా పరిచయాన్ని ఇవ్వాలి, సేవ చేయాలి అని. మనిషితో కూర్చున్న హీ జాంతే బేసమజ్ హే. మనుషులకైతే అసలు ఏమీ తెలియదు, తెలివైనటువంటి వారు ఎవరులో లేరు, బేసమజ్గా ఉన్నారు. तुम बच्चों के लिए बाप का फरमान है, मीठे मीठे बच्चों तुम अपने को आत्मा समझो, सिर्फ पंडित नहीं बनना है. కాబట్టి బాబా పిల్లలకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి, కేవలం పండితుల్లాగా కావద్దు అంటున్నారు. ఏదో చెప్పాము వదిలేసినట్టు కాదు. బాబా అంటున్నారు ధారణ చేయాలి, వేరే వాళ్ళకి అర్థం చేయించాలి. अपना भी కళ్యాణ్ కర్నా హే, మీ యొక్క కళ్యాణం చేసుకోవాలి. జ్ఞాపకంతోటే సతో ప్రధానంగా అవుతాం. బహుత్ పురుషార్థ్ కర్నా హే, నహీ తో బహుత్ పछताना పడేగా. పిల్లలు చాలా పురుషార్థం చేయాలి. సమయం అయితే ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి చాలా పురుషార్థం చేయండి, చేయనట్లయితే పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. కైతే హే బాబా హమ్ గడి గడి భూల్ జాతే హే, సంకల్ప ఆ జాతే హే. పిల్లలు బాబాతో అంటారంట, బాబా మేము మిమ్మల్ని గడియ గడియ మర్చిపోతూ ఉన్నాము, సంకల్పాలు వస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. బాబాకైతే హే వహుతో ఆయంగే హి, రావు అనట్లేరు బాబా, సంకల్పాలు వస్తాయి తప్పకుండా. తుమ్కు బాకీ యాద్ మే రహ సతో ప్రధాన్ బన్నా హే, సంకల్పాలు వస్తూనే ఉంటాయి, మీరు బాబాను జ్ఞాపకం చేయండి, సతో ప్రధానంగా కండి. ఎందుకంటే ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే పరంపిత పరమాత్మను జ్ఞాపకం చేస్తుందో
అప్పుడే పవిత్రంగా అవుతుంది, ఇంకో ఉపాయం లేదు. बाप ही बच्चों को डायरेक्शन देते हैं, हे फरमान बरदार बच्चों, तुमको फरमान करता हूँ, मुझे याद करो तो तुम्हारे पाप कटेंगे. బాబా పిల్లల్ని సంబోధిస్తున్నారు, హే ఆజ్ఞాకారి పిల్లలు, నా యొక్క ఆజ్ఞ ఉంది ఏంటి అంటే నన్ను జ్ఞాపకం చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇది బాబా పిల్లలకి ఇచ్చేటువంటి డైరెక్షన్. అన్నిటికంటే మొట్టమొదటి విషయం ఏంటి? భగవంతుని యొక్క పరిచయం. ఇది వినిపించండి. నిరాకారుడు శివ భగవంతుడు వచ్చారు, అతన్ని మనం జ్ఞాపకం చేయాలి. मैं पतित पावन हूँ, मेरी याद से ही विकर्म विनाश होंगे और कोई उपाय नहीं, ना कोई बता सकते. देर के देर सन्यासी आदि है, निमंत्रण देते हैं योग का कॉन्फ्रेंस में आकर शामिल हो. బాబా అంటున్నారు, నేను పతిత పావనుని ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి, ఇంకా ఏ ఉపాయం లేదు అంటున్నారు. ఈ విధంగా ఎవరు చెప్పలేరు, ఒక శివబాబా తప్ప. నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని ఎవరు అనలేరు అంటున్నారు. ఎంతో మంది సన్యాసులు ఉన్నారు, చాలా మంది ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు, మా యొక్క యోగం యొక్క కాన్ఫరెన్స్లోకి వచ్చి మీరు వచ్చి పాల్గొనండి అనేసి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు. अब उनके हठ योग से किसका कल्याण तो होना नहीं है. వాళ్ళు నేర్పించేదంతా హఠయోగము, దానితో ఎవరి కళ్యాణం జరగదు అంటున్నారు. बहुत योग आश्रम है जिनको इस राज्यों का बिल्कुल पता ही नहीं. ఎన్నో యోగ ఆశ్రమాలు ఉన్నాయి, కానీ అసలైన ఈ రాజయోగాన్ని గురించి ఎవరికి కూడా తెలియదు. బాప్ కో హీ నహీ జాన్తే. శివబాబా గురించి తెలియదు, బాబా నేర్పించే ఈ జ్ఞానం గురించి తెలియదు. బాప్ బేహద్ కా బాప్ హీ ఆకర్ సచ్చా సచ్చా యోగ సిఖలాతే హై. బేహద్ తండ్రియే వచ్చి సత్యాతి సత్యమైనటువంటి యోగాన్ని నేర్పిస్తారు. బాప్ తుమ్ బచ్చోं को आप समान बनाते हैं जैसे मैं निराकार हूँ. బాబా అంటున్నారు, నేను మిమ్మల్ని నా సమానంగా, ఎలా అయితే నేను నిరాకారునో పిల్లలైన మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తాను. टेम्पररी इस तन में आया हूँ, भाग्यशाली रथ तो जरूर मनुष्य का होगा, बैल को तो नहीं कहेंगे. బాబా అంటున్నారు, టెంపరీగా నేను ఈ యొక్క తనంలోకి రావటం జరుగుతుంది. భాగ్యశాలి రథము అంటే ఒక మనుష్య శరీరం అంతే తప్ప ఎద్దులోకి రావటం అదంతా ఏమీ కూడా లేదు అంటున్నారు. బాకీ కోయి గోడే గాడి ఆదికి బాత్ నహీ, నా లడాయికి కోయి బాత్ హై. చెప్తూ ఉంటారు కదా, అక్కడ గుర్రపు బండి యొక్క రథంలో కూర్చొని గీతలు వినిపించారు, అక్కడ మహాభారత యుద్ధం జరిగినట్టు అవన్నీ కూడా ఏవీ లేవు అని బాబా అంటున్నారు. ఎవరితో ఉంది మన యుద్ధం అంతా కూడా? మాయతోటి ఈ సమయంలో మనకు యుద్ధం జరుగుతుంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. గాయా భీ జాతా హై మాయాస్తే హారే హార్ జీతే జీత్. మాయతో ఒకవేళ ఓడిపోయాము అంటే ఓటమి, గెలిచాము అంటే గెలుపొంది. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. తుమ్ బహుత్ అచ్చి రీతి సమజా సక్తే హో. బాబా అంటున్నారు, మీరు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు, పరంతు అవి సీక్ రహే హో. మీరు అర్థం చేసుకున్నారు, వేరే వాళ్ళకి అర్థం చేయించవచ్చు, కానీ ఇప్పుడిప్పుడే బాబా అంటున్నారు, పిల్లలు మీరు నేర్చుకుంటున్నారు కదా. కోయి సీక్తే సీక్తే బి ఏకదమ్ ధర్నీ పర్ గిర్ జాతే హై. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే నేర్చుకుంటూ నేర్చుకుంటూ పడిపోతారు, జ్ఞానాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. కోయి కిట్కిట్ హూ పడితే హై. కొంత గొడవలు జరుగుతూ ఉంటాయి. దో బహనోं को भी आपस में नहीं बनती, लून पानी हो जाती है. పరస్పరంలో ఇద్దరి సోదరీమణులకు కూడా పరస్పరంలో పడదు, ఉప్పు నీరుగా అయిపోతారు. తుమ్హారీ ఆపస్ మే కోయి భీ కిట్ కిట్ నహీ హోనీ చాహియే. పిల్లలు మీరు భగవంతుని వారిగా అయిపోయారు, ఆయనను గుర్తించారు, జ్ఞానాన్ని వింటున్నాం కాబట్టి ఎప్పుడు పరస్పరంలో గొడవలు పడకూడదు. కిట్ హోగి తో బాత్ కహేంగే క్యా సర్వీస్ కరేంగే. గొడవ పడుతున్నారనుకోండి పరస్పరంలో అక్కేలే, ఇంకా వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు అని బాబా అంటున్నారు. బహుత్ అచ్చే అచ్చే కభీ ఐసా హాల్ హో జాతా హై. వీళ్ళు చాలా మంచివారు, చాలా సేవ చేసేవాళ్ళు అనుకోవచ్చు, అలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అవి మాలా బనాయి జాయేతో కహేంగే డిఫెక్టెడ్ మాలా. ఒకవేళ బాబా
మాల తయారు చేసిన అది ఏమైపోతుంది, డిఫెక్టెడ్, లోపం ఉన్నటువంటి మాల అయిపోతుంది. इसमें अर्जुन यह अवगुण है, ड्रामा प्लान अनुसार बाबा सर्विस भी कराते रहते हैं. ఆ మాల తయారు చేసినా ఇంకా చెప్పడం జరుగుతుంది వీరిలో ఈ అవగుణాలు ఉన్నాయి కాబట్టి అదంతా డిఫెక్టెడ్ మాల అయిపోతుంది. డ్రామా అనుసారంగా బాబా పిల్లల చేత తప్పకుండా సేవ అయితే చేయిస్తూ ఉంటారు, డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఢిల్లీ में चारों ओर सेवा का घेराव डालो, यह सिर्फ एक को तोड़े ही करना है, आपस में मिलकर राय करनी है, सब एक मत होने चाहिए. బాబా అంటున్నారు పూర్తి ఢిల్లీని నలువైపులా చుట్టేసేయండి, జ్ఞానం అనే శంఖాన్ని మోగించండి. కానీ ఒక్కరే చేయగలుగుతారా మరి ఈ కార్యాన్ని? పరస్పరం కలిసి సలహాలు తీసుకోండి, ఒకే ఒక ఐకమత్యంతో నడుచుకోండి. బాబా ఏక్ హే పరంతు మదద్గార్ బచ్చో బిగర్ కామ్ తోడే హీ కరేంగే. బాబా అంటున్నారు నేను ఒక్కరినే, మీరు లేకుండా, సహాయం చేసే పిల్లలు లేకుండా నేను ఒక్కరిని ఏ కార్యం చేస్తాను అంటున్నారు. తుమ్ సెంటర్స్ కోల్తే హో మత్ లేతే హో. పిల్లలు ఏం చేస్తారు, సెంటర్స్ ఓపెన్ చేస్తారు, బాబా యొక్క సలహాలను తీసుకుంటూ ఉంటారు. బాబా పూछते హే మదద్ కర్నే వాలే హో. బాబా సెంటర్స్ ఓపెన్ చేశాము, బాబా సలహా తీసుకున్నప్పుడు బాబా అడుగుతుండేటువంటి వారంట, పిల్లలు మరి మీకు సహాయం చేసేటువంటి వారు ఉన్నారా? कहते हैं हाँ बाबा, अगर मदद देने वाले नहीं होंगे तो कुछ कर नहीं सकेंगे. చెప్తాంట హా బాబా ఉన్నారు, సహాయం చేసే పిల్లలు ఉన్నారు, సహాయమే చేయకపోతే ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలుగుతాం, ఏమి చేయలేం కదా అని పిల్లలు అనేవారంట. घर में भी मित्र संबंधी आदि आते हैं ना, बल गाली दे वह तुमको काटते रहेंगे, तुम उसकी परवाह नहीं करनी है. ఇంట్లో కూడా మనం అన్నాం కదా, సెంటర్ ఓపెన్ చేసాము, మరి అక్కడికి మిత్ర సంబంధికులు అందరూ వస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, మిమ్మల్ని ఈ యొక్క జ్ఞాన మార్గం నుంచి కట్ చేయాలని చూస్తూ ఉంటారు, కానీ మీరు వారిని ఎవరిని కూడా లెక్క చేయకూడదు అంటున్నారు. तुम बच्चों को आपस में बैठकर राय करनी चाहिए, जैसे सेंटर्स खोलते हैं तो भी सब मिलकर लिखते थे. बाबा हम ब्राह्मणी से राय से यह काम करते हैं. పరస్పరము కలిసి మెలిసి ఉంటూ సలహాలు తీసుకుంటూ ఉండాలి. సెంటర్స్ తెరిచేటువంటి వారు బాబాకు లెటర్ రాస్తారంట, బాబా మరి మేము కూడా ఈ యొక్క అక్కయ్య యొక్క సలహా తీసుకొని మేము ఈ కార్యాన్ని చేస్తున్నాము అనేసి రాస్తూ ఉంటారు. సింధీ భాషమే కైతే హే బద్ బారా అంటే బాబా అంటున్నారు సింధీ భాషలో ఒక పదం ఏంటి అంటే ఒకటికి పక్కన 2 పెడితే 12 అని. 12 होंगे तो और ही अच्छी राय निकलेगी, कहा कहा 1-2 से राय नहीं लेते. బాబా అన్నారు 12 మంది ఉన్నారనుకోండి, మంచి మంచి సలహాలు వస్తాయి కదా, ఇంకా ఒక్కొక్క స్థానంలో ఒకరితో ఒకరు సలహాలు తీసుకోరు అని అంటున్నారు బాబా. अब ऐसे कोई काम हो सकता है क्या? అలా సలహాలు తీసుకోకుండా, సంఘటన శక్తి లేకుండా ఏ కార్యాన్ని ఏం చేయగలుగుతారు, అనుకున్న కార్యాన్ని ఏం చేస్తారు అంటున్నారు. बाबा कहेंगे जब तक तुम्हारा आपस में संगठन ही नहीं तो तुम इतना बड़ा कार्य कैसे कर सकेंगे. బాబా పిల్లలతో అడుగుతారంట, పిల్లలు మీరు పరస్పరంలో సంఘటనలే లేనట్లయితే ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలుగుతారు? సంఘటన శక్తి ఉండాలి. చోటీ దుకాన్ బడి దుకాన్ బి హోతీ హేనా. బాబా సెంటర్స్ని కూడా ఏమంటారు, షాప్స్ అంటారు కదా, అలా చిన్నది ఉంటుంది అలాగే పెద్దది ఉంటుంది. మరి ఏ కార్యాన్ని చేయాలన్నా పరస్పరంలో కలిసి సంఘటన ఏర్పడాలి అంటున్నారు, సలహాలు తీసుకోవాలి. ऐसे कोई नहीं कहते बाबा आप मदद करो, पहले तो मददगार बनाने चाहिए. శివ బాబా డైరెక్ట్ బాబా మీరు సహాయం చేయండి ఇలా కాదు, ఫస్ట్ మీకు సహాయకులు ఉన్నారా అని బాబా అడుగుతున్నారు. फिर बाबा कहते हैं हिम्मते बच्चे मददे बाप. మరి ఫస్ట్ బాబా సహాయం చేయండి కాదు, పిల్లలు మీరు ధైర్యం అని అడుగు వేయండి, అప్పుడు బాబా తప్పకుండా సహాయం చేస్తాను అంటున్నారు. అంటే ఫస్ట్ ఏంటి, పహిలే అప్పునే మదద్గార్ బనావు. ఫస్ట్ మీకు సహాయకులను మీరు తయారు చేసుకోండి. బాబా హమ్ ఇతనా కర్తే హే బాకీ ఆప్ మదద్. బాబా ఇగో మేము ఇంతవరకు చేశాము, ఇంకా మీరు సహాయం చేయండి అని అడగండి, అంతేకాని పహిలే ఆప్ మదద్ కరో ఐసే నహీ.
మొట్టమొదట ఏం చేయకుండా, ఏ సహాయకులను చేసుకోకుండా బాబా మీరు సహాయం చేయండి అనడం కాదు. పిల్లల యొక్క ధైర్యం ఉండాలి, అప్పుడు బాబా సహాయం ఉంటుంది. దీని యొక్క అర్థం కూడా ఎవరు అర్థం చేసుకోరు. పహిలేతో బచ్చోంకి హిమ్మత్ చాయి. ముందు కావాల్సిందేంటి? ధైర్యం అనే అడుగు మీరు వేయాలి. కౌన్ కౌన్ క్యా మదద్ దేతే హే, वो तमिल सारा लिखेंगे, फलाने फलाने यह मदद देते हैं, कायदे से लिख कर देंगे. బాబా పిల్లల్ని అడుగుతారు, పిల్లలు మీకు సహాయకులు ఉన్నారా? బాబాకు చెప్పండి, బాబా ఇగో ఇంతమంది సహాయకులు ఉన్నారు, వీరు వీరు ఈ యొక్క సహాయం చేస్తున్నారు అని పూర్తి లెక్కను బాబాకి ఇవ్వాలి, నియమం అనుసారంగా రాసి ఇవ్వాలి అంటున్నారు. బాకీ ఐసే తోడే హీ ఏక్ ఏక్ కహేంగే हम సెంటర్ కోల్తే హే మదద్దు. బాబా మేము సెంటర్ తెరవాలనుకుంటున్నాము, మీరు సహాయం చేయండి అని ఒక్కొక్కరు ఎవరికి వారు సెంటర్ ఓపెన్ చేస్తా అంటే అది సరైనది కాదు అంటున్నారు బాబా. ఐసే తో బాబా నహీ కోల్ సక్తా హే క్యా? అలా అయితే బాబా ఒక్కరే, మరి ఆయన చేయలేరా? ఈ సెంటర్స్ అన్ని నేను ఓపెన్ చేయలేనా అంటున్నారు. ఎందుకోసము? బాబా సంఘటన శక్తి ఉండాలి, సహాయకులుగా అయి సంఘటన శక్తితో సలహాలు తీసుకోవాలి అని అంటున్నారు. ఇలా అయితే జరగొద్దు. కమిటీకు आपस में मिलना होता है, तुम्हारे में भी नंबरवार है ना, कोई तो बिल्कुल कुछ भी नहीं समझते, कोई बहुत हर्षित होते रहते हैं. కమిటీ ఏర్పరిచారనుకోండి, పరస్పరంలో ఆ కమిటీ మెంబర్స్ అందరు కూర్చుంటారు, కలుస్తారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా మీలో నెంబర్ వార్గా ఉన్నారు. ఎలా అంటే కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కొంతమంది చాలా హర్షితంగా ఉంటూ ఉంటారు. బాబాతో సమస్తే ఇస్ జ్ఞాన్ మే బహుత్ ఖుషి రహనీ చాహియే. ఎంత అద్భుతమైన జ్ఞానం మనకు లభిస్తుంది, ఎంత సంతోషం ఉండాలి మనకు. ఏక్ హీ బాప్ టీచర్ గురు మిల్తా హే తో ఖుషి హోనీ చాహియేనా. ఒకే తండ్రి టీచర్ శిక్షకుడు మనకు లభించారు, సద్గురువు లభించారు, ఎంత సంతోషం ఉండాలి. दुनिया में यह बातें कोई नहीं जानते, शिव बाबा ही ज्ञान सागर पतित पावन सर्व के सद्गति दाता, सबका फादर भी एक है. ప్రపంచంలో వాళ్ళకి విషయాల గురించి ఏమీ తెలియదు. శివబాబా జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు సద్గతి దాత. ప్రతి ఒక్కరికి ప్రపంచంలో తండ్రి శివబాబా ఉన్నారు. ఇది ఎవరి బుద్ధిలో ఉండదు అని బాబా అంటున్నారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో వహీ నాలెడ్జ్ఫుల్ లిబరేటర్ గైడ్ హే. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు, శివ్ బాబా నాలెడ్జ్ఫుల్ ఉన్నారు, లిబరేటర్ ఉన్నారు, గైడ్ ఉన్నారు, ముక్తి ప్రదాత ఉన్నారు, మార్గదర్శకుడు ఉన్నారు, జ్ఞానసాగరుడు. కాబట్టి ఆ ఒక్కరి యొక్క మతం పైనే మనం నడవాల్సి ఉంటుంది. ఆపస్ మే మిల్కర్ రాయ్ కర్నీ హే, కచ్చా కర్నీ హే. పరస్పరంలో కలవండి, కలిసి సలహా తీసుకోండి, ఖర్చు చేయండి. ఏకీ మత్ పర్ తో నహీ చల్ సక్తే. ఒక్కరి సలహా మీద బయటి వారి యొక్క సలహా ఎప్పుడు శ్రీమతం కాదు. కాబట్టి సంఘటనలు చేయండి. మదద్గార్ సబ్ చాయే. సహాయకులుగా అందరు కావాలి, ఒక్కరిద్దరు కాదు, అందరు కావాలి. ఇది బుద్ధిలో ఉండాలి. తుమ్ బచ్చోం కో ఘర్ ఘర్ మే మెసేజ్ దేనా హే. ప్రతి ఇంటికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వాలి. మొన్న బాబా అన్నారు కదా, నేనైతే వెళ్ళలేను కదా, ఆ కార్యం పిల్లల్ని, అందుకే బాబా మనల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పూछते హే షాదీ మే నిమంత్రణ మిల్తా హే జాయే. కొంతమంది పిల్లలు బాబాని అడుగుతారంట, బాబా మ్యారేజ్ యొక్క ఇన్విటేషన్ కార్డు వచ్చింది, మరి వెళ్ళొచ్చా? బాబాకైతే హే క్యో నహీ జావో, జాకర్ అప్నీ సర్వీస్ కరో, భూతం కా కళ్యాణ్ కరో. బాబా వద్దనరు, కానీ అక్కడ వెళ్ళిన చోట సర్వీస్ చేయండి, అందరి యొక్క కళ్యాణం చేసి రండి, భాషణ కూడా ఇవ్వండి, మంచి స్పీచ్ ఇవ్వండి, బాబా పరిచయాన్ని ఇవ్వండి అంటున్నారు. మౌత్ సామ్నే కడా హే, బాబ్కైతే హే మామే కమ్ యాద్ కడా. మృత్యువు అయితే ఎదురుగానే ఉంది, కాబట్టి ఏమంటున్నారు పిల్లలు, నన్నొక్కరిని జ్ఞాపకం చేయండి. యహ సబ్ పాప్ ఆత్మాయే హే, బాప్ కో హీ గాలి దేతే రైతే హే. అందరూ పాపాత్మలే, అందరూ భగవంతుని నిందించేటువంటి వారే. బాప్ సే తుమ్కో బేముఖ్ కర్ దేతే హే. బాబా నుండి మిమ్మల్ని తొలగించాలి, దూరం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో అలాంటి వ్యక్తులే ఉన్నారు.
गायन भी ही विनाश काले विपरीत बुद्धि किसने कहा? వినాశన కాలంలో విపరీతమైనటువంటి బుద్ధి ఉంటుంది అని అంటారు. ఎవరన్నారు ఈ మాట? బాప్నే ఖుద్ కహా హే మేరే సే ప్రీత బుద్ధి నహీ హే వినాశ కాలే విపరీత బుద్ధి హే. ఎవరంటున్నారు? శివబాబా అంటున్నారనమాట. స్వయం వచ్చి చెప్తున్నారు, ఎప్పుడైతే నేను వస్తానో అందరి బుద్ధి నిజానికైతే ప్రీతి బుద్ధిగా ఉండాలి, కానీ ఎవరిది లేదు, విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. मुझे जानते ही नहीं, जिनकी प्रीति बुद्धि है जो मुझे याद करते हैं वही विजय पाएंगे. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉంటుందో, శివబాబాను జ్ఞాపకం చేస్తారో వారే విజయాన్ని పొందుతారు. ప్రీతి బుద్ధి కలిగిన వారు బాబాని జ్ఞాపకం చేసేవారికి విజయం లభిస్తుంది. బల్ ప్రీతి హే పరంతు యాద్ నహీ కర్తే తో, ఒకవేళ ప్రీతి ఉంది, బాబాతో ప్రేమ ఉంది, కానీ జ్ఞాపకం చేయట్లేము అంటే బాబా అంటున్నారు కమ్ పద్ పాలేంగే, తక్కువ పదవిని పొందుతారు. ఒకవేళ ప్రీతి బుద్ధి ఉండి జ్ఞాపకం చేస్తే విజయం పొందుతారు. ప్రీతి బుద్ధి ఉండి జ్ఞాపకం చేయకపోతే తక్కువ పదవి. బాబా పిల్లలకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయము బాబా యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. బాబ్కో యాద్ కరో తో పావన్ బన్, పావన్ దునియా కా మాలిక్ బనో. బాబాను జ్ఞాపకం చేయండి, పావనంగా కండి, పావన ప్రపంచానికి యజమానిగా కావాలి. ड्रामा अनुसार बाबा को लेना भी बूढ़ा शरीर पड़ता है, वानप्रस्थ में प्रवेश करते हैं. मनुष्य वानप्रस्थ अवस्था में ही भगवान से मिलने के लिए मेहनत करते हैं. డ్రామా అనుసారంగా బాబా కూడా ఒక వృద్ధ శరీరంలోకి రావడం జరుగుతుంది. అది కూడా 60 years ఉన్నటువంటి దాదా లేఖరాజ్ శరీరాన్ని బాబా ఆధారంగా తీసుకోవటం జరుగుతుంది. అంటే తన యొక్క వానప్రస్థ స్థితిలో ఉన్న టైంలో ప్రవేశిస్తారు. మనుషులు కూడా భగవంతుని గురించి ఎప్పుడు వెతకడం మొదలు పెడతారు? చివరి స్టేజ్లో వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు భగవంతుని కోసం చాలా శ్రమ చేస్తూ ఉంటారు కలుసుకోవాలని. भक्ति में तो समझते हैं जप तप आदि करना यह सब भगवान से मिलने के रास्ते है. భక్తిలో చాలా మంది అంటారనమాట, జపము తపము దాన పుణ్యాలు ఇవన్నీ చేయటం ఎందుకు అంటే ఇవన్నీ భగవంతుడిని కలుసుకునే మార్గాలు అంటారు. మరి కలిసారా భగవంతుడు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. కబ్ మిలేంగా వహ్ కుచ్ పతా నహీ, ఎప్పుడు కలుస్తారు, మరి ఎప్పుడు లభిస్తారు, ఎవరికి ఏమీ తెలియదు. జన్మ జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు, మరి లభించారా భగవంతుడు ఎవరికైనా? ఎవరికీ లభించలేదు కదా. यह नहीं समझते बाबा आएंगे ही तब जब पुरानी दुनिया को नया बनाना होगा. ఎప్పుడు వస్తారు భగవంతుడు? ఈ పాత ప్రపంచాన్ని మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే తయారు చేయాల్సి ఉంటుందో అప్పుడు శివబాబా రావటం జరుగుతుంది. ఇది మనకు తెలుసు, బయటి వాళ్ళు ఎవరికి ఇది తెలియదు. రచయిత बाप ही है, चित्र तो है, परंतु त्रिमूर्ति में शिव को नहीं दिखाते. రచయిత శివబాబా ఉన్నారు. బాబా అంటున్న చిత్రాలు ఉన్నాయి కదా, అందులో త్రిమూర్తి చిత్రం ఉంది, బయట చూపిస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లను చూపిస్తారు, శివుని చూపించారు. शिव बाबा बिगर ब्रह्मा विष्णु शंकर दिखाए है जैसे गला कटा हुआ है. బాబా అంటున్నారు శరీరంలో తల భాగం లేకపోతే ఎలా ఉంటుంది? అలా బ్రహ్మ విష్ణు శంకర్ని చూపించి శివబాబాని చూపించకపోతే తల లేనటువంటి శరీరం లాగా ఉండిపోతుంది అని అంటున్నారు బాబా. బాప్కే బిగర్ నిధన్ కే బన్ పడితే హే, బాప్ కైతే హే మై ఆకర్ తుమ్కో ధన్ కా బనాతా హూ. అసలు భగవంతుడు లేకపోతే అంటే తండ్రే లేకపోతే మనమంతా అనాథలము, బాబా వచ్చి మనల్ని సనాథలుగా తయారు చేస్తూ ఉన్నారు. 21 जन्म तुम धन के बन जाते हो, कोई तकलीफ नहीं रहती. 21 జన్మల వరకు మీరు సనాథలుగా ఉంటారు అని బాబా అంటున్నారు. ఇంకెలాంటి కష్టం ఇందులో లేదు. तुम भी कहेंगे जब तक बाप नहीं मिला तो हम भी बिल्कुल निधन के तुच्छ बुद्धि थे. అర్థం చేసుకున్నాం కదా, నిజానికి బాబానే రాకపోతే లభించకపోతే మనం కూడా అందరిలాగానే నిరుపేదలుగా తుచ్చ బుద్ధి కలవారిగా ఉండేవారిని. పతిత్ పావన్ కైతే హే పరంతు వహు కబ్ ఆయేంగే యహ్ నహీ జాన్తే. భక్తిలో పతిత పావనులు అని అంటారు, ఎప్పుడు వస్తారు ఈ విషయాలు తెలియదు.
पति दुनिया है ही पुरानी दुनिया, पावन दुनिया है ही नई दुनिया. బాబ్ కిतना సింపుల్ సమझाते हैं. కొత్త ప్రపంచము అంటే సత్యయుగము, పావన ప్రపంచము. చాలా సహజంగా సింపుల్గా బాబా అర్థం చేయిస్తారు. తుమ్కు भी समझ में आता है, हम बाप के बने हैं, स्वर्ग के मालिक जरूर बनेंगे. ఇంకా మనకేం అర్థమైపోయింది, బాబా పిల్లలుగా అయిపోయాము, తప్పకుండా మనమే స్వర్గానికి యజమానిగా అయిపోతాం. शिव बाबा है बेहद का मालिक, बाप ने ही आकर सुख शांति का वर्षा दिया है. शिव बाबा బేహద్ మాలిక్ ఉన్నారు, ఆయన వచ్చి సుఖము శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఎందుకంటే సత్యుగంలోకి వెళ్ళిన తర్వాత సుఖమే సుఖం ఉంటుంది. మరి మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అంటున్నారు. ఈ విషయాలను పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. శివ్ బాబా క్యూ ఆయా హోగా, ఎందుకు వచ్చి ఉంటారు శివ్ బాబా మరి ప్రపంచం మీదికి అంటే, జరూర్ నయీ దునియా రచనే, కొత్త సృష్టిని రచించేందుకు శివ్ బాబా ఈ ప్రపంచం మీదకి వచ్చారు. పతిత్కో పావన్ బనానే ఆయా హోంగి, ఈ యొక్క పతితమైన ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు వచ్చారు. ఎంత ఉన్నతమైన కార్యం ఉంది బాబాది. ప్రపంచంలో ఉన్న మనుషులంతా చాలా చాలా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. బాప్కైతే ఏహుబీ డ్రామామే నూంద్ హే, అలా ఉండటం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. తుమ్ బచ్చోంకో బాప్ బయట జగాతే హే, అందరూ అజ్ఞానం అనే చీకట్లో నిద్రించి ఉన్నారు. అందరినీ బాబా వచ్చి ఈ సంగమ యుగంలో మేలుకొల్పుతారు. మరి అందరు మేలుకొంటారా అంటే, ఎవరైతే దైవీ వంశ వృక్షంలో వచ్చేటువంటి ఆత్మలు ఉంటారో వాళ్ళందరూ మేలుకుంటారు. తుమ్కో అభి సారే డ్రామా కా పతా హే, కైసే నయీ దునియా ఫిర్ పురానీ హోతీ హే. మనకైతే ఇప్పుడు అంత డ్రామా గురించి తెలిసింది. పాత ప్రపంచం ఉండేది, అది మళ్ళీ కొత్తగా ఎలా అవుతుందో అంతా అర్థం చేసుకున్నాము. అన్నిటినీ వదిలేసేయండి, ఏది గుర్తుంచుకోకండి, ఒక నన్ను మాత్రమే జ్ఞాపకం చేయండి. హమ్కో కోయి సే నఫరత్ నహీ ఆతి, యహ్ సమజానా పడతా హే. బాబాకు ఎవరిపైన ద్వేషము అలా ఉంటుందా? బాబా అందరినీ ఈక్వల్గా చూడడం జరుగుతుంది. ఇది పిల్లలకు అర్థం చేయిస్తారు. డ్రామా అనుసార్ మాయా కా రాజ్ భీ హోనా హే. ఎందుకు బాబా మరి ఇలాంటి రాజ్యం ఉంది అంటే, అది డ్రామా అనుసారంగా ఫిక్స్ అయి ఉంది. మాయా రాజ్యం కూడా ఉండేది ఉంది. అందుకే తిరిగి బాబా వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక ఈ చక్రం పూర్తవుతుంది అని అర్థం చేయిస్తున్నారు. అబ్ తుమ్కో ఈశ్వరీ మత్ మిల్తీ హే, ఉస్ పర్ చల్నా హే. పిల్లలైనటువంటి మీకు ఈశ్వరీయ మతం లభించింది, ఇప్పుడు దానిపై నడవండి అంటున్నారు బాబా. పాంచ్ వికారోం కి మత్ పర్ నహీ చల్నా, శివ్ బాబా యొక్క మతంపై నడవండి. ఈ 5 వికారాల యొక్క మతంపై నడవకూడదు. ఎందుకంటే అరకల్పం నుంచి ఎవరి మతంలో నడిచాము? ఈ మాయ యొక్క మతంపై నడుస్తూ నడుస్తూ పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయాం. మరి ఇప్పుడు మనము సతో ప్రధానంగా కావాలి కాబట్టి ఒకే ఒక బాబా యొక్క శ్రీమతం పైన నడవాలి. సతో ప్రధాన్ తమో ప్రధాన్ కా యహ్ ఖేల్ హే, ఆట నడుస్తూ ఉంది సతో ప్రధానత మరియు తమో ప్రధానత యొక్క. జ్ఞానికి కోయి బాత్ నహి, ఇక్కడ నిందించేటువంటి విషయం ఏమీ కూడా లేదు. కైతే హే భగవాన్ నే యహో ఆవాగమన్ కా నాటక్ కి క్యో రచా, క్యో కా సవాల్ హీ నహీ ఉడతా. ఎందుకు ఈ యొక్క జనన మరణాల చక్రంలోకి బాబా తీసుకొచ్చారు, ఎందుకు ఇదంతా నాటకం రచించారు అని చాలా మంది పిల్లలు అంటారు. అసలు ప్రశ్న అడిగే విషయమే లేదు అని అంటున్నారు బాబా. ఎందుకంటే ఇది డ్రామా ఫిక్స్ అయింది. 5000 సంవత్సరాల చక్రం యొక్క నాటకం తప్పకుండా ఇంతకుముందు ఎలా రిపీట్ అయిందో అలా రిపీట్ అవుతుంది. డ్రామా అయితే అనాది ఉంది. అభి హే కలియుగ్, సత్యుగ్ పాస్ట్ హోగయ్యా. ఒకప్పుడు ఉండేది సత్యుగం, కానీ అది గడిచిపోయింది. ఇప్పుడు కలియుగం ఉంది. మళ్ళీ తిరిగి బాబా వస్తారు. బాబా బాబా కైతే రహో తో కళ్యాణ్ హోతా రహేగా. కేవలం బాబా బాబా అని అంటూ ఉండండి, మీ కళ్యాణం జరుగుతుంది. బాప్ కైతే హే యహ్ అతి గుహ్య రమణీక్ బాతే హే. బాబా అంటున్నారు పిల్లలు, ఇది చాలా గుహ్యమైనటువంటి రమణీకమైనటువంటి విషయాలు. కైతే హే షేర్నీ కి దూద్ లియే సోనే కా బర్తన్ చాయే. ఏమంటూ ఉంటారు, పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి. అలాగే బాబా చెప్పేటువంటి జ్ఞానం అనే అమృతం కూడా
బంగారు బుద్ధి కలవారిలోనే నిలుస్తాయి అని అంటున్నారు. సోనేకి బుద్ధి కైసే బనేగి? మరి బంగారు బుద్ధి ఎలా తయారవుతుంది? ఎక్కడుంటుంది బుద్ధి అంటే మనస్సు, బుద్ధి, సంస్కారం ఆత్మలోనే ఉంటాయి కదా. ఆత్మ కైతే హీ మేరీ బుద్ధి అబ్ బాబా తరఫ్ హే. ఆత్మ ఏమంటుంది? నా బుద్ధి బాబా వైపు ఉంది అని అంటుంది. మై బాబాకు బహుత్ యాద్ కర్తా హూ. చెప్తుందన్నమాట ఆత్మ, నా బుద్ధి ఇంకా బాబా వైపే ఉంది, నేను బాబాని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బయటే బయటే బుద్ధి और तरफ चली जाती है ना, బుద్ధి మీ దందాదోరి యాద్ ఆతా రహేగా. కానీ బుద్ధి కూర్చున్న చోట్ల ఉంటుందా? భ్రమిస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు గుర్తొస్తూ ఉంటాయి. తో తుమ్హారీ బాత్ జైసే సునేంగే నహీ. ఇక అలాంటి వాళ్ళకి మీరు ఎంత చెప్తున్నా విన్నట్లుగా ఉంటారు. ఎందుకంటే ఇందులోనే శ్రమ ఉంది. జితనా జితనా మౌత్ నజ్దీక్ ఆతా జాయేగా తుమ్ యాద్ మే బహుత్ రహేంగే. ఇప్పుడు చేయట్లేము, కానీ మృత్యువు దగ్గరికి వచ్చిన కొద్ది తప్పకుండా మనము జ్ఞాపకంలో ఉంటాం. చాలా బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మరణే సమయ సబ్కైతే హేనా భగవాన్కు యాద్ కదా. మరణించే సమయంలో ఏమంటారు? ఇంకా భగవంతుని జ్ఞాపకం చేయండి అని వాళ్ళకు భగవంతుని జ్ఞాపకాన్ని కలిగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమంటారు బాబా? ఇది మన చివరి సమయం కాబట్టి పిల్లలను జ్ఞాపకం చేయండి. తుమ్ సబ్కి వానప్రస్థ అవస్థ హై. పిల్లలు మీ అందరిది కూడా వానప్రస్థ స్థితి ఉంది, అంటే ఎండింగ్ అన్నమాట. అందరం వాపస్ ఇంటికి వెళ్ళేది ఉంది కాబట్టి బాబాను జ్ఞాపకం చేయాలి. దూసరి కోయి బాత్ నహీ సునో. ఇంకా ఏ విషయాలను వినకూడదు. జన్మ జన్మాంతర్ కే పాపం కా బోజ్ తుమ్హారే సిర్ పర్ హే. జన్మ జన్మాంతరాల యొక్క పాపాల యొక్క భారము పిల్లలు ఇప్పుడు తలపైన ఉంది. అందుకే శివ బాబా వచ్చి ఏమంటున్నారు? పిల్లలు నన్ను జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అయిపోతాయి. इस समय सब अजामिल है, मूल बात है याद की यात्रा जिससे तुम पावन बनेंगे, फिर आपस में प्रेम भी होना चाहिए. శివబాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు, ఈ సమయంలో అందరూ అజామిల్ లాంటి వ్యక్తులు, మహాన్ పాపాత్మలుగా ఉన్నారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞాపకం యొక్క యాత్ర. దీనితోటే మీరు పావనంగా అవుతారు. తిరిగి పిల్లలు పరస్పరంలో చాలా ప్రేమతో ఉండాలి. ఏక్ దోసే రాయ్ లేని చాయి. ఒకరితో ఒకరు సలహాలు తీసుకోవాలి. బాప్ ప్రేమ్ కా సాగర్ హేనా తుమ్ భీ ఆపస్ మే బహుత్ ప్యారే హోనే చాయి. శివబాబా అంటే మన తండ్రి ప్రేమ సాగరుడు. మరి పిల్లలైనటువంటి మనం కూడా ఎలా ఉండాలంటున్నారు? పరస్పరంలో చాలా చాలా ప్రేమతో ఉండాలి. దేహి అభిమాని బన్ బాప్కో యాద్ కర్నా హై. పిల్లలు దేహి అభిమానిగా అయ్యి నన్ను జ్ఞాపకం చేయండి. బహన్ బాయి కా సంబంధ్ भी तोड़ना पड़ता है. बाई बहन से भी योग नहीं रखो, एक बाप से ही योग रखो. బాబా సోదరి సోదరుల యొక్క సంబంధం కూడా తెంచేసుకోండి. అంటే సోదరి సోదరులను జ్ఞాపకం కూడా చేయకూడదు. ఒక్క శివబాబాను మాత్రమే జ్ఞాపకం చేయాలి. ఆత్మ ఆత్మ బాయి బాయి ఉన్నారు. ఇంకా ఈ సోదరి సోదరుల మన రిలేషన్ కూడా ఉండకూడదు. బాప్ ఆత్మాओं కైతే హే ముझे యాద్ కరో తో తుమ్హారే వికర్మో వికారీ దృష్టి కలాస్ హో జాయే. పిల్లలు నన్ను జ్ఞాపకం చేస్తే ఈ వికారీ దృష్టి ఏదైతే ఉందో సమాప్తం అవుతుంది. కర్మేంద్రియాలతో అంటారు కదా బాబా, ఎలాంటి కూడా వికర్మ చేయకూడదు. मनसा में तूफान जरूर आएंगे, यह बड़ी मंजिल है. बाबा कहते हैं देखो कर्मेंद्रिय धोखा देती है तो खबरदार हो जाओ. మనసు ద్వారా తుఫాను తప్పకుండా వస్తాయి. అందుకే బాబా అంటారు, మనసు ద్వారా వచ్చిన కర్మల్లోకి తీసుకురాకండి. మన గమ్యం అనేది చాలా పెద్దది. అందుకే చూడండి, కర్మేంద్రియాలు మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి చెయ్యకుండా మనం అటెన్షన్ ఇప్పించుకోవాలి. అగర్ ఉల్టా కామ్ కర్ లియా తో కలాస్. ఒకవేళ ఉల్టా కర్మలు చేశాము అని అంటే ఇంకంతా చేసుకున్న సంపాదన కోల్పోతాము. చెడేతో చాకే వైకుంఠకా మాలిక్. ఎక్కాము, ముందుకెళ్తున్నాము అంటే వైకుంఠానికి యజమానిగా అయిపోతాము. పడిపోయాము అంటే చెక్నాచూర్ ముక్కలు ముక్కలుగా అయిపోతాం. మెహనత్ కి సివాయ్ తోడే హే కుచ్ హోతా హై. ఏం కష్టపడకుండా అన్ని లభించాలంటే కాదు కదా, కష్టపడితేనే అన్ని లభిస్తాయి. శ్రమ చేయాలి.
దేహ సహితంగా దేహం యొక్క సంబంధాలన్నీ మర్చిపోండి అంటున్నారు. కోయి కోయి కోతో బంధన్ నహీ హే తో భీ ఫసే రహతే. కొంతమందికి అసలు ఏ బంధనం ఉండదు, అయినా చిక్కుకుపోతారు. కనెక్షన్ ఏర్పరచుకుంటారు, చిక్కుకుపోతూ ఉంటారు. ఇంకా బాబా యొక్క శ్రీమతం పైన నడవరు. లాగ్ దో హే బల్ బడా కుటుంబ హే తో భీ బాబా కహేంగే జాస్తి దందే ఆది మే నహీ ఫసో. బాబా అంటున్నారు, 1,00,000 2,00,000 ఉండొచ్చు, చాలా పెద్ద కుటుంబం అయి ఉండొచ్చు, అయినా సరే ఎక్కువ ఆ వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళి అందులో ఇరుక్కుపోకండి. వానప్రస్థి బంజాము, వానప్రస్థిగా అయిపోండి. ఖర్చు ఆది కమ్ కర్లో, ఎంత వీలైతే అంత తక్కువ ఖర్చు చేయండి, తక్కువ ఖర్చు పెట్టండి. गरीब लोग कितना साधारण चलते हैं, अभी क्या क्या चीजें निकली है बात मत पूछो. పేదవారు చూడండి ఎంత సాధారణంగా తమ జీవితాన్ని గడిపేస్తారు. ఇప్పుడు అసలు ఎలాంటి వస్తువులు వచ్చాయంటే చెప్పడానికే వీల్లేదంటున్నారు బాబా. ఖర్చా హీ ఖర్చా, షావుకారుతో చల్తా హేనా. ధనవంతుల దగ్గర చూడండి ఎంత డబ్బు ఉందో అంత ఖర్చు చేస్తూ ఉంటారు. నహీతో పేట్ కో క్యా చాయే ఏక్ పావ్ ఆటా. అసలు నిజానికైతే కడుపు తినడానికి ఎంత కావాలి, ఒక పావు కేజీ పిండి ఉంటే చాలు అని అంటున్నారు. గోధుమ పిండి ఉంటే సరిపోతుంది కదా. అచ్చా మీటే మీటే సికీలతే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा, वाह बाबा वाह, बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, आपस में बहुत बहुत प्यारे बनना है. పరస్పరంలో చాలా చాలా ప్రేమతో ఉండాలి. లేకిన్ బాయి బహన్ సే యోగు నహీ రఖనా హై. కానీ సోదరి సోదరులతో యోగం అనేది ఉండకూడదు. కర్మేంద్రియో సే కోయి భీ వికర్మ నహీ కర్నా హై. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి వికర్మలు చేయకూడదు. సెకండ్ పాయింట్, ఏక్ ఈశ్వరీ మత్ పర్ చల్కర్ సతో ప్రధాన్ బన్నా హై. ఈశ్వరీయ మతం పైన నడుస్తూ సతో ప్రధానంగా కావాలి. మాయాకి మత చోడ్దేని హై. మాయ యొక్క మతాన్ని వదిలేసేయాలి. आपस में संगठन मजबूत करना है, एक दो के मददगार बनना है. పరస్పరంలో సంఘటనను దృఢంగా చేసుకోవాలి, ఒకరికొకరు సహాయకులుగా కావాలి. वरदान, अमृत वेले का महत्व जानकर खुले भंडार से अपनी झोली भरपूर करने वाले तकदीरवान भवा. వరదానము, అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని తెరిచి ఉన్నటువంటి బండారా నుండి మీ యొక్క ఒడిని నింపుకునేటువంటి వారు అదృష్టవంతులుగా కండి. బాబా అంటారు కదా, అమృత వేళ అన్ని ఓపెన్ ఉంటాయి, ఎంత కావాలి అంటే అంత తీసుకోమని బాబా చెప్తూ ఉంటారు. అమృత వేళే వరదాత భాగ్య విధాత సే జో తక్దీర్ కి రేఖ ఖీంచవానే చాహో ఖీంచువాలు. అమృత వేళ వరదాత భాగ్య విధాత అయిన శివబాబా నుండి మీ యొక్క అదృష్టమైన రేఖను ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు గీసుకోవచ్చు అంటున్నారు. అంత భాగ్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. క్యూంకి ఉస్ సమయ బోలే భగవాన్ కే రూప్ మే లవ్ఫుల్ హై. ఎందుకంటే బాబా ఆ యొక్క అమృత వేళ బోలా భగవంతుడి రూపంలో చాలా ప్రియంగా ఉంటారు. ఇసీలియే మాలిక్ బనో ఔర్ అధికార్ లో. కాబట్టి యజమానిగా కండి, అధికారాన్ని తీసుకోండి. ఖజానే పర్ కోయి భీ తాలా చాబీ నహీ హై. మరి ఆ ఖజానాలకు ఎలాంటి తాళం చెవి ఉండదు. ఉస్ సమయ సిరఫ్ మాయా కే బహానే బాజీ కే చోడ్ ఏక్ సంకల్ప్ కరో కి జో భీ హూ జైసా భీ హూ ఆప్కి హూ. ఈ సమయంలో కేవలము మాయ యొక్క ఈ సాకులు ఏవైతే ఉన్నాయో అన్నీ వదిలేసేయండి. ఒకే ఒక సంకల్పం చేయండి,
నేను ఎలా ఉన్నా ఎవరి వారినైనా బాబా నేను మీ వారిని. ఇలా సంకల్పం చేయండి. मन बुद्धि बाप के हवाले कर तख्त नशीन बन जाओ तो बाप के सर्व खजाने अपने खजाने अनुभव होंगे. మనసు బుద్ధిని పూర్తిగా బాబా పైన బలిహారం చేసేసి సింహాసనాధికారిగా అయినట్లయితే బాబా యొక్క సర్వ ఖజానాలన్నీ మనవిగా అనుభవం అవుతాయని బాబా అంటున్నారు. కాబట్టి అమృత వేళ యొక్క మహత్వాన్ని తీసుకొని మీ యొక్క ఒడిని అన్ని ఖజానాలతో భర్పూర్గా చేసుకోమని బాబా అంటున్నారు. స్లోగన్ సేవా మే యది స్వార్థ మిక్స్ హే तो सफलता भी मिक्स हो जाएगी, इसीलिए निस्वार्थ सेवादारी बनो. స్లోగన్ సేవలో ఒకవేళ స్వార్థం మిక్స్ అయినట్లయితే సఫలత కూడా మిక్స్ అయిపోతుంది. కాబట్టి నిస్వార్థమైన సేవాదారిగా కండి అని బాబా తెలియజేస్తూ ఉన్నారు. బాబా ఈ మురళిలో స్పెషల్గా చెప్పారు, పిల్లలు పరస్పరం సంఘటన యొక్క శక్తి ఉండాలి, ఒకరికొకరు సహాయాన్ని తీసుకుంటూ వారి యొక్క సలహాల అనుసారంగా ముందుకెళ్ళాలి, ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడకూడదు, ఎలాంటి మనస్పర్ధలు ఉండకూడదు అని బాబా పిల్లలందరికీ ఈరోజు డైరెక్షన్ ఇచ్చారు. అచ్చా, ఓం శాంతి.